ఈ రోజుల్లో మనం చూస్తే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. మనం రీసెంట్ డేస్‌లో చూస్తే ప్రతిరోజు అవును. ఏదో ఒక ఇన్సిడెంట్ మనకు వస్తూనే ఉంది న్యూస్ రూపంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఇలా ఎక్కువ అయిపోవడానికి గల కారణాలు ఏంటి మేడం? దానికి చాలా కారణాలున్నాయి. ఏంటంటే ఏదైనా చిన్నగా ఇష్యూ ఏదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే అంటే చాలా చిన్నగున్నప్పుడే సాల్వ్ చేసుకోకుండా దాన్ని కాంప్లికేట్ చేసుకొని, దాపెట్టి ఎవరికి చెప్పకుండా వాటిలే కొట్లాడుకోవడం, పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఆర్ వేరే వాళ్ళకి చెప్పకుండా ఒకవేళ కొట్టడం, తిట్టడం అట్లాంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా బయట చెప్పకుండా సపరేషన్‌లో వండుకుంటూ కొన్ని ఏళ్ళ తరబడి అయిన తర్వాత గొడవలు పెద్దగా ఇవన్నీ జరగొచ్చు. అదొకటి. ఈ మధ్యలో చూస్తున్న ఇన్సిడెంట్స్ అయితే మనం ఏం చూస్తున్నామంటే హస్బెండ్ వైఫ్‌ని చంపడం, వైఫ్ హస్బెండ్ చంపడం చూస్తున్నాం. రీసెంట్‌గా కొత్తగా ట్రెండింగ్ అయింది ఏంటంటే పెళ్లి కాగానే వెంటనే వైఫ్ హస్బెండ్‌ని చంపడము. పెళ్ళైన వెంటనే. Yes. లేకపోతే ఇప్పుడు వైఫ్‌కి ఏదో ఒక రీజన్‌కి అంటే వాళ్ళ అఫైర్స్ ఉండడం వల్ల దేని వల్లనో హస్బెండ్‌ని కొన్ని ఏళ్ల తర్వాత పిల్లల్ని కూడా చంపడము అలాంటి ఎన్నో దారుణాలు చూస్తున్నాం. సో ఇవేం రీజన్స్ అంటే అది చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక డీప్ సబ్జెక్ట్. దీనికి ఈ రీజన్ అని పర్టికులర్ చెప్పడానికి లేదు. చాలా రీజన్స్ ఉంటాయి. సో అందులో ఏంటంటే బేసికల్లీ వీళ్ళకి ఎథిక్స్ లేకపోవడమే మెయిన్ రీజన్. అంటే ఎథిక్స్ అనేది ఉండాలి. అంటే మనం ఒకటి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళికి అనేది ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వకపోవడము. మళ్ళీ ఇది కాకుండా ఒకవేళ వైఫ్ హస్బెండ్ నుండి హస్బెండ్ వైఫ్ నుండి క్రుయాలిటీ చాలా ఫేస్ చేస్తున్నారు. అంటే కొన్ని ఇయర్స్ నుండి ఫేస్ చేస్తున్నారు. ఈ సంవత్సరాల నుంచి తరబడి వాళ్ళు ఫేస్ చేసి ఏం చేయాలని అర్థం కాక వేరే దారులు వెతుక్కోవడాలు. సో మల్టిపుల్ రీజన్స్ అండి. ఇది పర్టికులర్లీ ఇంత రీజన్ అని చెప్పడానికి లేదు. కానీ మేబీ సొసైటీలో ఉండే కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని సపరేషన్స్ కొంతమంది చెప్పుకోలేక ఇప్పుడు కొంతమంది ఏంటంటే పెళ్ళికి ముందు వేరే ఎవరో అంటే లవ్లో ఉండి అంటే వీళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసి పెళ్లి చేయడం వల్ల ఇప్పుడు రీసెంట్ కేసు అదే కదా. సో ఫోర్స్ చేసి పెళ్లి చేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాక బట్ ఏంటంటే వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మ్యాట్రిమోనియల్ మర్డర్స్ ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఒక యాంగిల్ ఆలోచిస్తే ఏంటంటే వీళ్ళకి డివోర్స్ తీసుకున్న ఆప్షన్ ఉన్నాక చంపడం ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ చాలామందికి. సో అది రీజన్ ఏంటంటే వీళ్ళు అనుకుంటారు చంపేటప్పుడు నేను బయటపడనులే ఏదో ఒకటి దీనికి వేరే కలర్ ఇచ్చి వేరేలాగా ఫ్రేమ్ చేసి అంటే సూసైడ్ లాగా ఫ్రేమ్ చేయడమో లేకపోతే ఏదో యాక్సిడెంటల్ మర్డర్ లాగా ఫ్రేమ్ చేయడమో. మొన్న రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ని వాటర్లో పడిద్దామని చూసింది కదా వైఫ్, తర్వాత అతన్ని సేవ్ చేసి సెల్ఫీ తీసుకుందామని చెప్పి. సో ఇట్స్ నాట్ ఎ జోక్. ఐ మీన్ జోక్ అయితే కాదు. అంటే చాలా మంది దాన్ని జోక్ లాగా తీసుకుంటున్నారు. అంటే నేను చూస్తూ ఉన్నాను దాని మీద కమెంట్స్ చేయడం, మీమ్స్ చేయడము. అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కూడా మా పెళ్ళంటే భయం అవుతుంది, ఇట్లా అమ్మాయిలు ఇలా చంపేస్తా ఉన్నారు అని చెప్పి జోక్ లాగా తీసుకుంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ ఎ జోక్. జోక్ కాదు, దీనికి కొంచెం సీరియస్గా యాంగిల్లో చూడాల్సిన విషయము ఎందుకు ఇట్లా అవుతున్నాయి అని చెప్పేసి. సో సపరేషన్ కూడా ఒక రీజన్ అండి. అంటే బయట సొసైటీలో వచ్చి చెప్పుకోలేనప్పుడు అరే ఇదేముంది లోపల చేస్తే ఇది ది ఎండ్ పడిపోతుంది, ఇవన్నీ టెన్షన్స్. అంటే ఇప్పుడు బయట డివోర్స్ అంటే కష్టమవుతుందేమో, పేరెంట్స్ ఒప్పుకోపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం ఉంటుంది డివోర్స్ తీసుకుంటే నేను తీసుకోలేను, అలాంటి రీజన్స్ అన్ని ఆలోచించి మేబీ ఇది బెటర్ ఆప్షన్ అనుకుంటారు. సో చంపితే ఎట్లా తెలియదు దాన్ని కవర్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు చేస్తారు. బట్ అది కవర్ కాదు అనేది ఇన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. కవర్ కాలేదు. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి క్రైమ్ చేస్తే బయటకు వస్తుంది. అండ్ ఇప్పుడు జీవితాంతం వీళ్ళ లైఫ్ ఏమో కానీ జీవితాంతం వాళ్ళు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇది ఇద్దరికి అప్లై అవుతుంది, వైఫ్కి అప్లై అవుతుంది, ఈవెన్ హస్బెండ్స్కి అప్లై అవుతుంది. నేను ఇక్కడ బయాస్డ్గా ఓన్లీ వైఫ్సే చంపుతున్న హస్బెండ్స్ అని నేను అన్నాను. ఎందుకంటే రీసెంట్గా మనం స్టాటిస్టిక్స్ చూస్తే ఏంటంటే ఈ 5 yearsలో 785 మర్డర్స్ వైఫ్ హస్బెండ్ని చంపారు. ఐ మీన్ 785 హస్బెండ్స్, 785 హస్బెండ్స్ చనిపోయారు భార్యల చేతిలో. బట్ చూడాల్సింది ఏంటంటే ఈ 5 ఏళ్ళలో 35,000 భర్తలు భార్యలను చంపారు. ఐ మీన్ 35,000 35,000 వైఫ్స్ చనిపోయారు హస్బెండ్స్ చేతిలో. 785 ఎక్కడ, 35,000 ఎక్కడ? సో ఇది మాట్లాడడం ఎందుకు అంటే కొంతమందికి ఇది అలవాటు అయిపోయింది. హస్బెండ్ వైఫ్ను కొట్టడం క్యాజువల్ థింగ్, రెగ్యులర్ బేసిస్లో వింటాము, పెద్ద కొత్త విషయం కాదు. హస్బెండ్ని వైఫ్ కొట్టడం ఈజ్ నాట్ ఎ న్యూ థింగ్, అంటే కొత్త విషయం కాదు, అది రెగ్యులర్గా అయ్యేది, ఏళ్ళ నుండి అవుతుంది కాబట్టి అది ఆశ్చర్యం కాదు. కానీ ఒక వైఫ్ హస్బెండ్ని కొడితే మాత్రం ఆశ్చర్యం, షాకింగ్, వాట్ ఈస్ దిస్, ఏంది ఇది, అంటే నేచర్కి భిన్నంగా జరుగుతుంది అన్నట్టు కొంతమంది మాట్లాడతారు. సో ఈ 785 మర్డర్స్ ఎందుకు హైలైట్ అవుతున్నాయి అంటే రొటీన్కి భిన్నంగా జరుగుతుంది కాబట్టి. లేకపోతే ముందు ఎన్ని డౌరీ డెత్స్ కావాలి, ఐ మీన్ అంటే అఫైర్స్ కోసం మీరు ఇన్ ద సెన్స్ అక్కడ లేడీస్ ఉమెన్ కార్డ్ అనేది ఒకటి తీసుకొస్తారు, ఆడవాళ్ళు అనే ఒక కార్డుని తీసుకొస్తారు. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు బస్సులో కానీ లేడీస్కి రిజర్వేషన్ సీట్స్ అన్నట్టు
లేకపోతే సో మీరు మెట్రోలో చెప్పండి మరి రిజర్వేషన్ సీట్స్, బస్సులో స్పెషల్ సీట్స్ ఎందుకు ఇస్తారు? వై ఓన్లీ ఉమెన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆర్ సీనియర్ సిటిజన్స్కి ఎందుకు ఇస్తారు? డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే కూర్చోలేరు, ఎందుకంటే వీళ్ళు ఫిజికలీ వీక్ అండి. అంటే విమెన్ ఆర్ ఫిజికలీ వీక్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, ఏం చేయలేదు ఇప్పుడు కూడా. సో ఎప్పటికైనా అండి ఫిజికల్, ఇప్పుడు మెన్కున్నంత ఫిజికల్ బలము స్ట్రెంగ్త్ ఆడవాళ్ళకు ఉండదు. వాళ్ళు అలా అంటే వాళ్ళ బాడీ అట్లా తయారు చేయబడి ఉండదు. ఫిజికల్లీ మెన్స్ బాగా స్ట్రాంగ్ ఉంటారు, ఫిజికల్లీ ఆడవాళ్ళు వీక్ ఉంటారు. అంటే మగవాళ్ళు ఎత్తుతారు, ఒక 50 కేజీలు ఈజీగా ఎత్తగలుగుతారు, ఆడవాళ్ళు ఎత్తలేరు. నేను మాట్లాడే జస్ట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి. మేబీ మెంటల్లీ ఆడవాళ్ళే స్ట్రాంగ్ ఉంటారని అంట, మెన్ కంటే మాత్రం ఉమెనే చాలా స్ట్రాంగ్ ఉంటారని నా అభిప్రాయం ఇది. సో ఉండొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఫిజికల్ స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని బస్సులో రిజర్వేషన్స్ ఇచ్చి ఉండొచ్చు. అండ్ చాలా ఏళ్ళ నుండి ఆడవాళ్ళ మీద అయ్యే ఇవి అత్యాచారాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, మన డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్, 498 ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వీళ్ళకి సప్రెషన్ ఉంది, వీళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. ఎంతమంది కట్నాల కోసం చంపలేదు. మీరన్నట్టు ఇప్పుడు 498 చట్టం కానీ లేకపోతే లేడీస్కి ఏవైతే ఫేవర్గా ఉన్నాయో ఆ చట్టాలన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏమనిపిస్తుందంటే అబ్బాయిలకు కూడా ఇలాంటి చట్టాలు ఒకటి సపరేట్గా తీసుకురావాలి అనే ఒక అభిప్రాయం అయితే వినిపిస్తుంది చాలా మందికి. డెఫినెట్గా అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు నేను నిర్భయ కేసు గురించి మాట్లాడదాం, ఎప్పుడైతే రేప్ కేసు అయిందో ఆ టైంలో ఏంటంటే ఆ అవసరం అంటే స్పెషల్గా ఒక యాక్ట్ అనేది అవసరం. ఎందుకు అంటే ఫాస్ట్ డిస్పోజల్, కేసు ఫాస్ట్గా డిస్పోజల్ అవ్వాలని చెప్పేసి ఒక నిర్భయ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే ఇట్లాంటి అవసరం క్రియేట్ అయినప్పుడు కొత్త యాక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్గా మగవాళ్ళకి ఎవరైతే ఇట్లాంటి లోపల చెప్పుకోలేని బాధలు అనుభవిస్తూ క్రుయాలిటీ ఎవరైతే వైఫ్స్ నుండి హస్బెండ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి స్పెషల్గా యాక్ట్స్ రావడం ఖచ్చితంగా అవసరం. దీని మీద వర్క్ చేయాలి. మేబీ సుప్రీంకోర్టు దీని మీద వర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో ఏమన్నా చేంజెస్ వచ్చి కొత్త కొత్త యాక్ట్స్ రావచ్చు, లేదా ఉన్న యాక్ట్స్ ఏమైనా అమెండ్మెంట్స్ చేయొచ్చు. ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఆల్రెడీ మెన్ కూడా వేయొచ్చు అని చెప్తుంది సుప్రీంకోర్టు. ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ వైఫ్ హస్బెండ్ చేస్తే హస్బెండ్స్ వెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయచ్చు. 498 ఏరా కానీ డీవీసీ వేయచ్చు. అంటే ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు ఎందుకు మర్డర్స్ దాకా వెళ్ళే సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి అంటారు? చాలా చెప్తున్న రీజన్స్ ఏంటంటే వీళ్ళకి ఏం చాలా అర్థం కాదు, హాఫ్ బ్రెయిన్ యూజ్ చేస్తారు. అరే డివోర్స్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు, ప్రాబ్లమ్స్ వస్తాయేమో, సొసైటీలో డివోర్స్ అంటే ఒక రకంగా చూస్తారన్న ఒక కావచ్చు. మేబీ అత్త మామూలు నుంచి ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ రాదు, ఇన్సూరెన్స్ మనీ రాదు, ఇట్లా ఎన్నో ఒక్కొక్క వాళ్ళకే తెలుసండి ఆ రీజన్ ఏందో. మనకి ఎట్లా తెలుస్తుంది? ఎవరైతే మర్డర్ చేస్తారో వాళ్ళు దేనో బెటర్. అంటే ఎవరికో ఇట్లాంటి రీజన్స్ ఉంటాయి, ఆస్తులు బాగా రాకపోవడము, ఇన్సూరెన్స్ మనీనో, లేకపోతే చచ్చిపోయిన తర్వాత ఎట్లా బతుకుతామన్నది ఐడియా లేకపోవడము, అత్త మామల నుంచి ప్రాబ్లం, లేకపోతే అమ్మాయి సొంత పేరెంట్స్ నుంచి ప్రాబ్లం, లేకపోతే పిల్లల నుంచి ప్రాబ్లమ్స్, అట్లా 100 రీజన్స్. సైకలాజికల్గా వాళ్ళు ఏ విధంగా డిసైడ్ అయినరో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతా మర్డర్ చేసేంత అవసరం ఎందుకు అనేది వాళ్ళకే తెలుసు. సో బేసిక్ అయితే ఇవి ఉంటాయి, రీజన్స్ అయితే ఇవి ఉంటాయి. ఈ రీజన్స్ వల్ల డివోర్స్ తీసుకోవడం కంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మొన్న ఏం జరిగింది, ఒక వైఫ్ హస్బెండ్కి ఇట్లా పాముతోని కాటేపిచ్చేసింది. తర్వాత పాము వచ్చి కాటేసిపోయింది, అదేం లేదని చెప్పింది. కానీ తర్వాత డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ తెలిస్తే ఏంటంటే ఆమె ప్లాన్డ్ మర్డర్, అది ఆమెను కావాలని ప్లాన్ చేసి హస్బెండ్ అట్లా చంపించింది. సో ఇట్లాంటి కొన్ని స్టూపిడ్ తెలివితేటలతో ఏంటంటే నేను తప్పించుకోగలుగుతా, చనిపోతే నాకేం ప్రాబ్లం కాదు అని అంటారు, కానీ దొరికిపోతున్నారు. సో వాళ్ళేమి అంటే ఆరితేరిన మర్డరర్స్ కాదు కదా, హాఫ్ నాలెడ్జ్తో చేసే మర్డర్స్ కాబట్టి దొరికిపోతున్నారు. సో ఇలా ఈ డివోర్స్ కానీ మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా హత్యలు చేసి జైల్లో హత్య చేస్తే లైఫ్ లాంగ్ జైల్లో కూర్చుంటారు. కనీసం డివోర్స్ తీసుకుంటే ప్రశాంతంగా సొసైటీలో బతకగలుగుతారు. అంటే భార్య లేదా భర్త హత్య జరిగితే ఇది మామూలుగా నేరం కిందకి మాత్రమే చూస్తారా, లేకపోతే క్రూరత్వం కిందకి కూడా చూస్తారా? క్రూరత్వం కింద కూడా చూడాల్సిందే. ఎందుకంటే హత్య అంటే సరే సెక్షన్ 302 మర్డర్ కేసు అవుతుంది, 7 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు ఏదైనా అంటే అది జరిగిందని. క్రూరత్వం అని ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళు ఎంత ఇప్పుడు చంపిన దానికి మోటివ్ ఏంటి, అంటే ఏ ఇంటెన్షన్తో చంపిన, దేనికోసం చంపిన అనేది చూస్తారు. సో ఇది క్రూయాలిటీ ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ మీద ఎంత క్రూయాలిటీ చేసి చంపినరు, దానికంటే ముందు ఎంత క్రూయాలిటీ కూడా వాళ్ళు చేసి ఉంటారు. సో ఇదంతా కూడా క్రూయాలిటీ కిందకి వస్తుంది. బట్ క్రూయాలిటీ అనేది ఒక ఇది కాదు, ఐ మీన్ ఇట్స్ నాట్ ఏ క్రిమినల్ అఫెన్స్. బట్ ఏంటంటే 301 కింద మాత్రం పోతుంది.
మర్డర్ కేసు మాత్రం ఫైల్ అవుతుంది. ఒక మర్డర్ కేసుకి ఎలాంటి పనిష్మెంట్ పడుతుందో అలా పడుతుంది. ఇది కాకుండా ఒకవేళ ఆమె ఇంకెవరైనా హెల్ప్ తీసుకుంది అనుకుంటే కాన్స్పిరసీ అవుతుంది. అంటే 120 సెక్షన్ 120B కాన్స్పిరసీ అవ్వచ్చు. మళ్ళీ ఇది కాకుండా ఏమన్నా వేరే సెక్షన్స్ ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, సపోజ్ హస్బెండ్ వైఫ్ని చంపిండు, క్రూరంగా చంపిండు, 498 కూడా వస్తుంది. ఇది కాకుండా ఇంకా అంటే ఏవైతే సెక్షన్స్ పడతాయో అవన్నీ కూడా, ఒకవేళ హస్బెండ్ వల్ల అమ్మాయి వల్ల హస్బెండ్ వాళ్ళు, అంటే వైఫ్ వల్ల హస్బెండ్ వల్ల వైఫ్ చనిపోతే కూడా 306 కూడా కావచ్చు, అంటే అబెట్మెంట్ సూసైడ్ కూడా కావచ్చు. ఒకవేళ కట్నం కోసం వేధింపులతో అంటే పెళ్లి చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇది చాలామంది తెలియదు, బట్ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్నప్పుడు వైఫ్ కనుక సస్పీషియస్ డెత్, అంటే సస్పీషియస్గా చనిపోయింది, డౌట్ఫుల్గా చనిపోయింది, అంటే ఎందుకు చనిపోయింది తెలియకుండా ఉంది, పెళ్ళైన 7 years లోపల డౌరీ డెత్ లానే కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ దాంతోనే స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా వైఫ్ చనిపోతే పెళ్ళైన తర్వాత 7 ఏళ్ల వరకు ఆ డౌరీ డెత్ లానే చూస్తారు. సెక్షన్ 304B కింద చూస్తారు. ఎట్లా అంటే అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని చెప్పేసి. సో ఫస్ట్ అక్యూజ్లో పోయేది హస్బెండ్ వాళ్ళ అత్త మామ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అక్యూజ్ లిస్ట్లో వేసేస్తారు బై నేజ్, అంటే యాక్ట్ అలా చెప్పింది. సో ఇలాంటి అయిన అఫెన్స్ దాన్ని బట్టి సెక్షన్స్ అనేది ఉంటాయి. ఆ సెక్షన్స్ బట్టి దాని తగ్గట్టు మీకు చేసిన వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి వాటిల్లో ఇంటి పెద్దలు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పాల్గొన్నారు అంటే వాళ్ళకు కూడా శిక్షార్హులు అంటారా? ఒక మర్డర్కి ఎవరు సహకరించినా, నాట్ జస్ట్ దిస్, ఇప్పుడు ఒక ఈ కేసు అని కాదండి, ఏ మర్డర్కైనా సరే, ఒకవేళ కనుక వాళ్ళు మర్డర్ చేయడానికి వీళ్ళు సహకరించిన, కోఆపరేట్ చేసిన, హెల్ప్ చేసినా కూడా సెక్షన్ 120B అవుతుంది. అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, అంటే అందరూ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఇది ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చంపేశారు ఒక కామన్ ఇంటెన్షన్తో, అందరికి ఒకటే ఇంటెన్షన్, అంటే ఆ పర్సన్ని చంపడం ఫర్ సమ్ రీజన్, మనీయో లేదో దేనికోసమో, సో కామన్ ఇంటెన్షన్తో చంపేస్తున్నారు కాబట్టి 120B సెక్షన్ కింద అది కాన్స్పిరసీ కూడా యాడ్ అవుతుంది, 302 కూడా యాడ్ అవుతుంది మర్డర్ కేసు కింద. సో వీళ్ళందరికీ కూడా సేమ్ శిక్ష పడుతుంది అనమాట. ఎవరైతే చేసిన దానికి హెల్ప్ చేసిన వాళ్ళకి, అంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేసి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మధ్య ఇన్సిడెంట్స్ ఏం చూస్తున్నాము, వైఫ్ హస్బెండ్ చంపేటప్పుడు వాళ్ళ లవర్తో కలిసి చంపేయడం అలానే చూస్తూ ఉన్నాం. సో ఆ లవర్ ఆమె వైఫ్కి హెల్ప్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా క్రిమినల్ కాన్స్పిరసీ 120B కింద పోయి సెక్షన్ 302 అవుతుంది, మర్డర్ కేసు అవుతుంది. సో వీళ్ళకి 7 years to 14 years శిక్ష పడే అవకాశం. ఇప్పుడు హత్య వెనుక కోడి కట్నం వేధింపులు అలాంటివంటివి ఉన్నాయనుకోండి, సో ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి వాళ్ళకు? ఒకవేళ ఇప్పుడు మర్డర్ అయిందనుకోండి, మర్డర్ అయిన తర్వాత రీజన్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా మర్డర్ కంప్లైంట్ అయింది, పోలీస్ వాళ్ళు వస్తారు, దానికి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు, ఒకవేళ నేను ఇప్పుడే చెప్పాను కదండి, ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ కనుక అనుమాన స్థితిలో, అంటే సస్పీషియస్ డెత్ చనిపోయి ఉంటే మాత్రం డౌరీ డెత్ లాగా కన్సిడర్ చేస్తారు బిఫోర్ 7 years తర్వాత మాత్రం కాదు. సో డౌరీ డెత్ అయిందంటే చూస్తారనమాట. ఒకవేళ డౌరీ డెత్ అయితే మాత్రం ఇప్పుడు డౌరీ ప్రాహిబిషన్ యాక్ట్ కింద వీళ్ళకి శిక్ష అనేది పడుతుంది. సో ఒకవేళ కనుక అది కట్నం కోసం వేధింపులతో చనిపోయింటే మాత్రం అది 304B అవుతుంది. ఓకే, సో దీని కింద ప్లస్ కాన్స్పిరసీ, ఒకవేళ అందరు కలిసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఆమె కట్నం కోసం వేధించి చంపేశారు అంటే క్రిమినల్ కాన్స్పిరసీ అవుతుంది, మర్డర్ అవుతుంది, ఇవన్నీ సెక్షన్స్ అనేది పడతాయి. సో ఏంటంటే ఎవరైనా సరే పెళ్ళైన 7 ఏళ్ల లోపల కనుక చనిపోయి ఉంటే మాత్రం వైఫ్ డైరెక్ట్గా డౌరీ డెత్ కిందనే కన్సిడర్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇందాక మీరు అన్నట్లు మర్డర్స్ ఎందుకు చేయడం, లేకపోతే డివోర్స్ తీసుకోవచ్చు కదా అని మీరు అంటున్నారు. కానీ డివోర్స్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అని చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ ఎలా ఫేస్ చేయాలి? వాటిని ఎలా ఫేస్ చేయాలంటే ఇప్పుడు నాకు అసలు దీనికి ఎట్లా సొల్యూషన్ చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమని చెప్తాను, ఇప్పుడు పర్సన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అండి, మార్నింగ్ టు నైట్ వరకు వీళ్ళు నన్ను చంపేస్తారని చూసుకుంటూ ఉండలేరు కదా వైఫ్, హస్బెండ్ అంత అనుమానం పడుకుంటూ బతికితే అది ఇంకా పీస్ అవుట్, మొత్తానికి మనశ్శాంతి పోతుంది కదా. ఇప్పుడు మనం గెస్ చేయలేం కదా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్, వైఫ్కి హస్బెండ్కి, హస్బెండ్ వైఫ్కి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ప్లస్ ఈ మధ్యలో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చంపుకున్న ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇంట్లో పిల్లల వల్ల మనం ఒక ఫ్యామిలీగా చూసినప్పుడు మనం గెస్ కూడా చేయం, అరే ఈ పర్సన్ నన్ను చంపేస్తుంది, ఈ పర్సన్ నన్ను చంపుతాడు అని ఎవ్వరు కూడా అనుకోరు. సో అలాంటి ఏమన్నా అయితే మాత్రం దీన్ని అన్కంట్రోలబుల్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం కంట్రోల్ చేసేది లేదు.
బట్ ఇదేంటంటే ఒక్కటి అవేర్నెస్ అయితే పెంచుకోండి. ఎందుకు అంటే ఇట్లాంటి ఏమైనా చేస్తే మాత్రం పోయి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది తప్ప ఇంకేం ఉండదు. లైఫ్ కనీసం విడాకులు తీసుకుంటే బయట పోయి సుఖంగానే బతుకుతారు. లేదు వదిలేసి వెళ్ళండి ఇంకేదైనా చేయండి. కానీ ఇట్లాంటి పనులు చంపడాలు అవన్నీ చేస్తే మాత్రం ఒక ఫ్యామిలీని చంపేసినట్టు. ఇప్పుడు ఒక హస్బెండ్ చనిపోయింది అనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు అందరు బలి, వైఫ్ చనిపోయినా సేమ్. సో ఇలాంటివి చేయకుండా గో ఫర్ బెటర్ ఆప్షన్స్. అంటే లీగల్గా పని చేసుకోండి, ఇల్లీగల్ పనులన్నీ ఎందుకు అని నేను అనుకుంటున్నాను. తెలివితో చేస్తున్నారా, తెలివి లేక చేస్తున్నారా, నాకైతే వీళ్ళది అంటే ఈ తెలివి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు టూ మచ్ తెలివితో చేస్తున్నారా, అసలు తెలివి లేకుండా చేస్తున్నారా అనేది అయితే క్వశ్చన్ మార్క్ నాకు హెడ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వింటుంటే. అంటే ఎందుకు చేస్తున్నారు అసలు ఇంత స్టూపిడిటీ అని చెప్పేసి. ఇప్పుడు మనము రీసెంట్గా ఒక కేసు విన్నాం, వరంగల్లో ఒక డాక్టర్ అండ్ కపుల్ ఇద్దరు వచ్చి కూడా డాక్టర్స్. ఈ ఇన్సిడెంట్ గురించి మీరు వినే ఉంటారు కదా. సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా డాక్టర్సే. సో డాక్టర్ అంటే ఆమె వర్షన్ ప్రకారం ఏంటంటే, అంటే ఎవరైతే సూసైడ్ చేసుకుందాం పేరు ప్రత్యూష్ అనుకుంటా. సో ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు ఆమె వాళ్ళ రిలేటివ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అతనికి అఫైర్ ఉండింది ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్తో. సో ఈమెకు తెలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయింది. ఈమె మెంటల్ అగ్నిలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసింది. సో ఇక్కడ చేసుకుంది. సో అదేంటంటే ఇక్కడ సూసైడ్ చేసుకుంది అంటే ఇక్కడ కేసు లేదంటే ఉంది. ఇప్పుడు ఒకరిని చంపడమే కాదు, ఒకరు చచ్చేటట్టు చేయడం కూడా అఫెన్సే. అర్థమైందా? ఇప్పుడు మీరు కేసెస్ చూసినప్పుడు ఏంటంటే చంపడాలు అని వింటున్నారు, కానీ ఒకరిని చనిపోయేటట్టు చేసినా కూడా అది అబెట్మెంట్ సూసైడ్ అవుతుంది. సెక్షన్ 306 అవుతుంది, శిక్ష పడిద్ది. సో ఆ అమ్మాయి వల్ల ఆమె చనిపోయింది అని కనుక క్లియర్గా అది రుజువు అయితే, ప్రూవ్ అయితే కనుక ఆ అమ్మాయికి శిక్ష, ఆ హస్బెండ్ కూడా శిక్ష పడిద్ది. ఆల్రెడీ హస్బెండ్ జైల్లో ఉన్నాడు. కానీ ఈ అమ్మాయి మధ్యలో ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఏమైనా కారణమై ఉంటే మాత్రం, ఈ అమ్మాయి చావు కారణం అయితే మాత్రం ఆమె కూడా శిక్ష పడుతుంది. సో ఎంక్వైరీ అని జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అది. సో ఇలాంటి పనులు చేయకూడదు.